ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా పని గంటలు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం దుర్మార్గమని సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడలో జ్యోతిరావు పులే విగ్రహం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, కో కన్వీనర్ పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణలు మాట్లాడుతూ 8 గంటల పని విధానం కోసం 140 సంవత్సరాల క్రితమే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 8 గంటల పని విధానం వచ్చిందని, ఈ విధానం రప్పించుకోవటం కోసం ఎందరో కార్మికులు ప్రాణ త్యాగాలు చేశారని, ఆ త్యాగాల ద్వారా వచ్చినటువంటి పని గంటలు నేటికి కొనసాగుతున్నాయని, 8 గంటల పని విధానం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పని గంటలను పెంచుతూ 12 గంటలు 13 గంటలకు కూడా కార్మికులతో పని చేయించుకోవచ్చని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం కార్మిక వర్గానికి ద్రోహం చేయడమే అన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఆర్యు నాయకులు సిహెచ్ వెంకట్రావు, శ్రీనివాస్, తలుపులమ్మ, శేఖర్, రాజు, శ్రీను, లక్ష్మి, జ్యోతి, దుర్గా పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో పని గంటలు పెంచుతూ నిర్ణయం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఎందుకనంటే కనీస వేతనాల కోసం, పని గంటల కోసం 140 ఏళ్ల క్రితమే కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 8 గంటల పని విధానం వచ్చింది. ఈ 8 గంటల పని విధానం ప్రపంచమంతా అమలవుతూ ఉంది. పని గంటలు తగ్గించి కార్మిక వర్గానికి పని గంటలు తగ్గించాలని అన్ని రాష్ట్రాల్లో ఆలోచన చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పని గంటల పెంపుదల కోసం నిర్ణయం చేయడం చాలా దుర్మార్గం. ఒక పక్క కనీస వేతనాలు పెంపుదల చేయట్లేదు, కనీస వేతనాల సలహా మండలిని నియమించట్లేదు. 15 ఏళ్ల కాలం నుంచి షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాలు సవరణ చేయట్లేదు. ఒక పక్క ఏమో పని గంటలు పెంచుతున్నారు, వేతనాలు పెంచట్లేదు. మరో పక్క ధరలేమో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి పెద్దలకి మేము చెప్పేది ఒకటే, పని గంటల పెంపుదలని వెనక్కి తీసుకోండి. పెరిగిన పని గంటలు కాకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచండి. అదేవిధంగా మేము మరొకటి కూడా చెప్తూ ఉన్నాం, పని గంటలతో పాటు భద్రతా సౌకర్యాలు కూడా కల్పించండి. మహిళలకి రాత్రిపూట కూడా షిఫ్టులు చేయించవచ్చని ఈరోజు చెప్తూ ఉన్నారు. పగటిపూట మహిళలకు భద్రత లేదు, రాత్రిపూట మహిళలు డ్యూటీలు చేస్తే ఎవరు భద్రత కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తక్షణమే కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో చేసినటువంటి పని గంటల పెంపుదల నిర్ణయం, అలాగే మహిళా కార్మికులు రాత్రిపూట డ్యూటీలు చేయొచ్చు అనేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధపడుతున్నామని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా పని గంటల్ని 10 నుంచి 13 గంటల వరకు కార్మికులతో పని చేయించుకోవచ్చని నిర్ణయం చేసింది. ఇది అత్యంత దుర్మార్గం. ఈ రాష్ట్రంలో కొంతమంది పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం చేశారు. ఇది కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా? ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి గారిని ప్రజలకు సమాధానం చెప్పాలని సిఐటిగా మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైన హామీ 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం యువతకని చెప్పారు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఉద్యోగం వచ్చే వరకు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని లోకేష్ గారి ద్వారా పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా చేయించారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. పనులు దొరక్క అనేక మంది పనుల కోసం వలసలు వెళ్తూ ఉన్నారు. ఎక్కడైనా పని దొరికినా కనీస వేతనం లభించక నానా అగచాట్లు పడుతున్నారు. ఈ సమయంలో మారిన కాలమాన పరిస్థితులను గమనించి టెక్నాలజీ వచ్చింది, యంత్రాల్లో వేగవంతం వచ్చింది. ఈ టైంలో 3 షిఫ్టుల్ని 4 షిఫ్టులు చేయవచ్చు. దానివల్ల ఒక షిఫ్ట్ కార్మికులకి అదనంగా పని దొరుకుతుంది. మానవ సాంఘిక జీవనానికి కార్మికులకి అవకాశం కుదురుతుంది. మానవ సాంఘిక జీవనాన్ని దెబ్బకొడుతూ కార్మికులను పనుల నుంచి తొలగిస్తూ కొత్తగా పట్టాలు చేతపట్టుకున్న వారికి ఉపాధి లభించకుండా చేసే పద్ధతి ఈ 13 గంటల పని విధానం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం సాగుతుంది. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ప్రజలంతా అండగా నిలబడాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం.